సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, రాత్రికాల సమయంలో ఆయన ఆరాధించాము, ఆయన గణపరిచాము. సబ్బాత్ దినంన ఆయన మహిమపరిచి సబ్బాత్ ఆశీర్వాదాలతో మనం నింపబడుతూ వచ్చాం. ఈ పగలకాల సమయంలో కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించబోతున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన అనుదిన కృపా వాక్యం మనం విని ఆత్మీయంగా బలపరచబడదాం. ప్రియులారా, అనుదినము కూడా అనుదిన కృపా వాక్యం చేత మనము ఆత్మీయంగా ఎంతో మేలు పొందుకుంటున్నాం కదా. ఈ దినం ఈ సబ్బాత్ దినమున కూడా ఆయన సబ్బాతు దీవెనతో మనం నింపబడినట్లుగా, సబ్బాతు స్వస్థతో మనం నింపబడినట్లుగా, స్వస్థపరచబడినట్లుగా ఆయన కృపా వాక్యాన్ని విందాము. పరమతన్ని మేలులతో మనం నింపబడదాం. ఈ దినం మన అనుదిన కృపలో లేఖన భాగం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనంలో నా దోషములన్నిటిని తుడిచివేయము. దావీదు తన జీవితంలో చేసిన ఆ తప్పిదాన్ని, ఆ పాపాన్ని ఒప్పుకుంటూ పరమతన్ని సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ, అయ్యా నీకు విరుద్ధంగా పాపం చేశాను, కేవలం నీకు విరుద్ధంగా పాపం చేస్తున్నాను, నన్ను క్షమించము, నా దోషములను క్షమించము, నా పాపములను క్షమించము తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. అందుకే అయ్యా నా దోషములన్నీ తుడిచివేయమయ్యా. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడని, కనికరపూర్ణుడని, ఆయన దోషములు క్షమించటకు, ఆయన పాపం క్షమించటకు ఆయనకు అధికారము కలదని ఆయన విశ్వాసంతో, నమ్మకంతో ఆయన సన్నిధిలో ఆయనను ప్రార్థించుకుంటున్నాడు. ప్రార్థన మన జీవితాల్లో పరిశుద్ధత కలగజేస్తుంది. మనకు అయ్యా నన్ను క్షమించము, నా దోషమును తుడిచివేయమని మనం ప్రార్థిస్తే మన పాపపు జీవితం అంతా కూడా, మన దోషమంతా కూడా ఆయన తుడిచివేస్తాడు, కడిగివేస్తాడు, రక్తంతో మనల్ని శుద్ధీకరిస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధపరచబడానికి కొరకు, మనము పరిశుద్ధమైన స్థితిని కలగడానికి కొరకు ఆయన సన్నిధికి వచ్చి అయ్యా నన్ను క్షమించుము, నన్ను పవిత్రపరచుము, నన్ను పరిశుద్ధపరచుము, నా దోషమును క్షమించుము, తుడిచివేయమని మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ప్రార్థించడము ద్వారా పరిశుద్ధపరచబడతాము. ఆయన క్షమించడము ద్వారా మనం ఏం చేయబడతాము? క్షమాపణ పొందుకుంటాము. మన దోషములన్నీ కూడా క్షమించబడతాయి. ప్రియులారా, ఆయన ఒక్కడే సర్వోన్నతుడని ఆశ్రమిస్తే ఒక్కడే పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. కాబట్టి మన పాపములు ఆయన రక్తంలో కడిగివేసి పరిశుద్ధపరిచి తిరిగి మనకు నూతన ఉదయాన్ని ఇస్తాడు. కాబట్టి ఎవరైతే విరుగుతూ నలుగుతూ ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో దావీదు వలె, అయ్యా నన్ను క్షమించము, నీ దృష్టితో నేను పాపం చేస్తున్నాను, దోషం చేస్తున్నానని మనం వేడుకుంటే మన పాపములన్నీ క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గలవాడు. మన పాపములన్నీ క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ఎప్పుడెప్పుడు నా కుమారుడు నా సన్నిధికి వస్తాడా, ఎప్పుడెప్పుడు తన తప్పిదాలు ఒప్పుకుంటాడా, ఎప్పుడెప్పుడు తన అతిక్రమణలు ఒప్పుకుంటాడా, ఎప్పుడెప్పుడు నా దోషములు ఒప్పుకుంటాడా అని ఆ దోషముల యొక్క క్షమాపణ కొరకు వేడుకుంటుంటాడు. కానీ ఆయన క్షమిస్తూ ఉంటాడు. ప్రియులారా, అతిక్రమణలు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును, వాటిని ఒప్పుకోక విడిచిపెట్టక కప్పుకొనివాడు ఆయన చేత శిక్షింపబడతాడు సుమా. కాబట్టి మనం ఒప్పుకుందాం, విడిచిపెట్టబడదాం, ఆ పరమతని యొక్క సన్నిధిలో కనికరం పొందుకుందాం, ఆ పరమతని కృపకు పాత్రలం అవుదాం. అటు విధంగా పరమతని మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, దావీదు వలె మేము కూడా మా దోషాలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ చేత కనికరం పొందుకొని మీ చేత పరిశుద్ధపరచబడికి సాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యేసు కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.